నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా వాళ్ళ కొటేషన్ ఏంటో చూద్దామండి. డూ ఇట్ విత్ ప్యాషన్ ఆర్ నాట్ అట్ ఆల్. ప్యాషన్తో అంటే చెయ్యాలి అన్నటువంటి ఆ ఉత్సాహం ఉత్సుకత ఉండాలి. ఏదో చేయాలంటే చేయాలి కదా, నామకే వాస్తే చేయడం ఏ పనిలోనూ అంత పర్ఫెక్షన్ ఇవ్వదు, అంతేనా కదా. సో ఆ ప్యాషన్ ఉన్నటువంటి ఫీల్డ్ని ఎంచుకోవాలి. ఆ ప్యాషన్ మనకి దేని మీద అయితే ఉంటుందో అది చేయగలగాలి. అప్పుడు మనం ఎంచుకున్నది ఏదైనా సరే అందులో ఉన్నత శిఖరాలకు చేరగలుగుతాము. రైట్. సరే, ఇక్కడ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. నేను 1 వీక్ అని చెప్పేసి లీవ్ పెట్టుకున్నాను. బట్ అది తర్వాత హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇంకొక 1 వీక్ అది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. సో లాస్ట్ 10 days వీడియోస్ చేయలేదు మనం. మీరందరూ గమనించినట్లయితే మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేస్తూ వస్తున్నాం. అందులో ఆగస్టు 2021 వరకు మనం రికార్డ్ చేస్తున్నాము. సెప్టెంబర్ మరియు అక్టోబర్కి సంబంధించినటువంటి మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో పెండింగ్ వీడియోస్ అన్నీ మనం కంప్లీట్ చేసేద్దాము. నవంబర్ 1 నుంచి వీడియోస్ ఆల్రెడీ రికార్డ్ చేయడం జరిగింది. ఒకసారి వీడియో చూస్తూ మీరు అవి చూడకుండా ఉండుంటే ఒకసారి అవి చూసుకోండి. ఇంకపై రెగ్యులర్గా మన వీడియోస్ మనం కంటిన్యూ చేద్దాము. రైట్. సరే, మన ఫస్ట్ ఇష్యూ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూ. వరల్డ్ లీడర్స్ అందరూ COP26లో ఫారెస్ట్ని సేవ్ చేయడానికి మరియు మీథేన్ ఎమిషన్స్ని కట్ డౌన్ చేయడానికి ప్లెడ్జ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటున్నారు. ఫస్ట్ మీథేన్ ఎమిషన్స్ చూద్దాం. మీథేన్ అనేటటువంటిది గ్రీన్ హౌస్ గ్యాస్, అవునా? హరిత వాయువు అంటాము. మీథేన్ గ్యాస్ అనేటటువంటిది CO2 కంటే ఎక్కువ రోజులు వాతావరణంలో ఉండగలుగుతుంది. CO2 కంటే దానికి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేటటువంటిది ఎక్కువ. సో అందువల్ల మీథేన్ ఎమిషన్స్ని తగ్గించాలి, అంతేనా? అందుకోసం మీథేన్ ఎమిషన్స్ని తగ్గించేందుకోసం 90 దేశాలన్నీ కలిసి మీథేన్ ప్లెడ్జ్ అనేటటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. USA మరియు యూరోపియన్ యూనియన్ ఈ రెండు లీడింగ్గా ఆ ప్లెడ్జ్ని తీసుకొని రాగా 90 దేశాలన్నవి సరే మేము 2030 కల్లా 30% మీథేన్ ఎమిషన్స్ని కట్ డౌన్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. 30% మీథేన్ ఎమిషన్స్ని కట్ డౌన్ చేస్తాము అన్నట్టుగా చెప్పడము, అది ఒకటవది. రెండవది, ఫారెస్ట్ని కన్జర్వ్ చేసుకోవాలి. అటవీ ప్రాంతాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. మనకి 2014లో న్యూయార్క్ డిక్లరేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనేటటువంటిది ఉంది. ఆ న్యూయార్క్ డిక్లరేషన్ ఆఫ్ ఫారెస్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ డీఫారెస్టేషన్ అనేటటువంటి దాన్ని రివర్స్ చేస్తాము. డీఫారెస్టేషన్ అనేటటువంటి దాన్ని తగ్గిస్తూ ల్యాండ్ డిగ్రేడేషన్ని ఆపుతాము. దానికోసం $19 బిలియన్ అనేటటువంటి దాన్ని ఖర్చు పెడతాము అన్నట్టుగా మళ్ళీ 100 కంట్రీస్ అనేటటువంటివి ఒప్పుకోవడం జరిగింది. న్యూయార్క్ డిక్లరేషన్ అనేటటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈ పర్టికులర్ ప్లెడ్జ్ అనమాట. న్యూయార్క్ డిక్లరేషన్ దేనికి సంబంధించి? ఫారెస్ట్కి సంబంధించినటువంటిది. $19 బిలియన్ ఫండ్ అనేది ఈ డీఫారెస్టేషన్ దీన్ని ఆపడం కోసం తీసుకొని రావడం జరిగింది. ఓవరాల్గా COP16 అనేటటువంటిది క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటిదండి. మనకి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోలిస్తే 2100 సంవత్సరం కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్ మాత్రమే టెంపరేచర్స్ పెరగాలి. ఇంకా ఎక్కువ పెరగకుండా చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఏవైతే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నామో ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ వీటి వల్ల వీటిని అడ్డుకోగలము. సో ఆ కంటెక్స్లో ఇంకా ఫైనల్ అగ్రిమెంట్ అనేది రాలేదు. బట్ ఈ 2 అగ్రిమెంట్స్ అనేవి కాప్కి సంబంధించినటువంటి ఇందులో సైన్ చేసుకోవడం జరిగింది. గమనించాలండి, ఈ న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ అనేటటువంటిది UPSCలో రీసెంట్ మొన్న 2021 ప్రిలిమ్స్లో అడుగున్నారు. గమనించారా? న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్కి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. సో గమనిస్తూ రావాలి. మీథేన్ అన్నాము, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అన్నాం. ఆ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి? మీథేన్ ఎమిషన్స్ని ఎంతవరకు తగ్గిస్తామన్నారు? ఇలాంటి పాయింట్స్ని అటు స్టాటిక్ని ఇటు డైనమిక్ని లింక్ చేసుకుంటూ చదువుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. పోలీస్ రిఫార్మ్స్ అన్న టాపిక్ రిలేటెడ్గా NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ అని చెప్తాము. NHRC అనేటటువంటిది
పోలీస్ రిఫార్మ్స్కి సంబంధించి మనకి ప్రకాష్ సింగ్ అనేటటువంటి కేసు 2006లో సుప్రీంకోర్టు పోలీస్ రిఫార్మ్స్కి సంబంధించి 7 పాయింట్ డైరెక్టివ్ అనేటటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. అంటే అది ఇచ్చి సుమారుగా 15 సంవత్సరాలు నడుస్తూ ఉన్నా ఇప్పటికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి కేసులో చెప్పినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ అనేటటువంటివి ఇంట్రడ్యూస్ చేయాలి అని, పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళ ఇంజురీస్ ఏవైనా అయితే, కస్టడీలో ఉన్న వాళ్ళకి ఇంజురీస్ ఏమైనా అయితే అది పోలీస్ కస్టడీలోనే అయినట్టుగా భావించాలి అని అది రిక్వెస్ట్ చేస్తూ ఉంది. దాంతోపాటు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, పోలీసుల మీద కంప్లైంట్ చేయాలి. లెట్సే కస్టోడియల్ వైలెన్స్ కానీ ఇలా వేటికి సంబంధించిన దానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది తీసుకొని రావాలి అని ప్రకాష్ సింగ్ కేసులో చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రాలు కదా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకని? లా అండ్ ఆర్డర్, పోలీస్ ఇవి ఏ లిస్ట్కి సంబంధించినటువంటి స్టేట్ లిస్ట్కి సంబంధించింది. సో పోలీస్ రిఫార్మ్స్ అనేటటువంటివి స్టేట్సే తీసుకొని రావాలి. మరి చాలా స్టేట్స్ అనేటటువంటి వీటి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అందుకని ఎన్హెచ్ఆర్సీ అనేటటువంటిది ఇదిగో పోలీస్ రిఫార్మ్స్కి సంబంధించి ఎస్పెషల్గా కస్టోడియల్ వైలెన్స్ వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. లా కమిషన్ అనేటటువంటిది ఆల్రెడీ ఉన్నటువంటి ఎవిడెన్స్ చట్టము వీటిలో మార్పులు తీసుకొని వచ్చి కస్టోడియల్ వైలెన్స్ అనేటటువంటి దాన్ని ప్రివెంట్ చేసేందుకోసం ప్రయత్నించాలి అన్నట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగా ఈ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, అవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి చూడండి 7 పాయింట్ డైరెక్టివ్లో. సో స్టేట్ సెక్యూరిటీ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడము, డీజీపీ లెవెల్ ఆఫీసర్స్కి 2 ఇయర్ టెన్యూర్ ఉండడము, ఎస్పీస్ మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్స్కి 2 ఇయర్స్ టెన్యూర్ ఉండడము, సపరేట్గా ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ ఫంక్షన్స్ని చేయడము, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ని సెటప్ చేయడము, పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేటటువంటి దాన్ని సెటప్ చేయడము, నేషనల్ సెక్యూరిటీ కమిషన్ని సెంట్రల్ లెవెల్లో సెటప్ చేయడము, ఇవి 7 ప్రకాష్ సింగ్ కేసులో పోలీస్ రిఫార్మ్స్లో భాగంగా సుప్రీంకోర్టు ఇవ్వబడిన డైరెక్షన్స్. బట్ చాలా స్టేట్స్ వీటిలో ఉన్నటువంటి రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటిది. క్లైమేట్ ప్లెడ్జ్ అంటున్నాము. మనకి ఈ గ్లాస్గో సమ్మిట్ అయిపోయే వరకు దీని రిలేటెడ్గా చాలా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయండి. వాటన్నిటినీ ఒక్కొక్క పాయింట్గా, లెట్సే ఇవాళ 4 పాయింట్స్ వచ్చాయి, రేపు ఇంకో 2 వచ్చాయి, వాటన్నిటినీ ఒక చోట నోట్ చేసుకోవాలన్నమాట. రైట్, సరే. ఎన్విరాన్మెంట్కి సంబంధించి COP16లో మన ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా క్లైమేట్ చేంజ్ వీటికి సంబంధించి మెజర్స్ తీసుకోబోతున్నాం అన్నట్టుగా కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది. వాటిలో ఏంటి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ అనేటటువంటి దాన్ని 500 గిగావాట్స్కి పెంచుతాము అని, 50% ఎనర్జీ నీడ్స్ అనేటటువంటి వాటిని రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా చూస్తాము అని, ఎమిషన్స్ అనేటటువంటివి CO2 ఎమిషన్స్ 1 బిలియన్ టన్స్ తగ్గిస్తాము అని, ఎకానమీ యొక్క కార్బన్ ఇంటెన్సిటీ, ఎమిషన్ ఇంటెన్సిటీ 45% కంటే తక్కువ ఉండేలాగా చేస్తాము. అవన్నీ కూడా 2030 కల్లా అచీవ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెట్ జీరో ఎమిషన్స్ అనేటటువంటి వాటిని దాన్ని 2070 కల్లా. నెట్ జీరో ఎమిషన్ అంటే ఏంటండి? ఓవరాల్ ఎమిషన్స్, CO2 ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎంతైతే ఉన్నాయో అబ్జార్ప్షన్కి ఈక్వల్ అయ్యేలాగా చేయాలి. దాన్నే నెట్ జీరో ఎమిషన్ అని పిలుస్తాము. సో ఎమిషన్స్ అబ్జార్ప్షన్స్ ఈక్వల్ అయ్యేలాగా చేయాలి. దాన్ని 2050 కల్లా చేస్తామని USA, 2060 కల్లా చేస్తామని చైనా చెప్పగా, ఇండియా అనేటటువంటిది కూడా 100 పైగా దేశాలు నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేస్తామని ప్రామిస్ చేసినప్పుడు ఇండియా ఏం కమిట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గ్లాస్గో సమ్మిట్లో భాగంగా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేస్తాము అన్నట్టుగా ప్రామిస్ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ బాగున్నాయి. ఏంటి, మనం ఇవన్నీ అచీవ్ చేయాలి అనుకోవడం మంచిదే. కానీ ఎంతవరకు చేయగలము, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఓవరాల్గా ప్రస్తుతానికి 12% ఎలక్ట్రిసిటీయే రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది. మరి 50% ఓవరాల్గా అంటే అది కూడా 2030 లోపే అంటే అది మనం చేయగలమా? కోల్ బేస్డ్ దీన్ని రీప్లేస్ చేయాలి. మరి అది పాసిబుల్ అవుతుందా? ఇలా 2030 కల్లా మనము ఇందాక చెప్పినటువంటి ఈ గోల్స్ అన్నీ కూడా అచీవ్ చేయగలుగుతామా?
అది పెద్ద ఛాలెంజ్ అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. మనకి మద్రాస్ హైకోర్టు అనేటటువంటిది 1R అనే కమ్యూనిటీకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం జరిగింది. రిజర్వేషన్ పాలసీ, అసలు ఫస్ట్ రిజర్వేషన్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. మనకి ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 334 ఈ 3 ఆర్టికల్స్ రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆర్టికల్ 15 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఆర్టికల్ 16 గవర్నమెంట్ జాబ్స్లో, ఆర్టికల్ 334 లెజిస్లేచర్కి సంబంధించి రిజర్వేషన్స్ని కల్పిస్తున్నాయి. అసలు ఏంటి పర్పస్ ఏంటి, రిజర్వేషన్స్ ఇవ్వడానికి వెనుకున్న పర్పస్ ఏంటి? డిఫరెంట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ యొక్క అడ్వాన్స్మెంట్ కోసము, అడిక్వేట్ రిప్రజెంటేషన్ కోసము రిజర్వేషన్ పాలసీని ఇండియాలో తీసుకొని రావడం జరిగింది. సరే, మరి తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది? మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో మళ్ళీ సబ్ గ్రూపింగ్ చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అన్నారు. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఆల్రెడీ 20% రిజర్వేషన్ ఉండగా ఓన్లీ ఒక కమ్యూనిటీకే 10.5% సీట్స్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. వన్యాకుల క్షత్రియాస్ అని పిలుస్తారు దానికి, మరియు దాని సబ్ కాస్ట్కి. అయితే ఒక్క కమ్యూనిటీకే 10.5% అంటున్నారు. బేసిస్ ఏంటి? ఏ బేసిస్ మీద ఆ విధంగా రిజర్వేషన్స్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది? డేటా ఏమైనా ఉందా? ఒక కమ్యూనిటీకి రిజర్వేషన్స్ ఈ విధంగా హారిజాంటల్గా ఇవ్వాలి అంటే మరి బ్యాక్వర్డ్నెస్ని ప్రూవ్ చేసేది ఎలాగా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఏదేమైనా సరే 10.5% రిజర్వేషన్స్ ఒక కమ్యూనిటీకి ఇవ్వడం అనేది ఈక్వాలిటీ ప్రిన్సిపల్కి అగెయినెస్ట్. అందుకని మద్రాస్ హైకోర్టు అనేటటువంటిది ఆ రిజర్వేషన్ని కొట్టివేయడం జరిగింది. మనకి ఎం నాగరాజ్ అనేటటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో, సుప్రీంకోర్టు ఎం నాగరాజ్ కేస్ అని అంటారు. ఆ కేసులో సుప్రీంకోర్టు అనేటటువంటిది డేటా సఫిషియన్సీ అనేది ఉండాలి, డేటా ఉండాలి, ఒక కమ్యూనిటీ బ్యాక్వర్డ్ అని ప్రూవ్ చేసే డేటా ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ కేసుని బేసిస్గా తీసుకొని మద్రాస్ హైకోర్టు ఈ పర్టికులర్ కేసులో మరి ఏ విధమైన బేసిస్ లేకుండా ఎలాగ ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పి అది పొలిటికల్ జిమ్మిక్గా చెప్తూ దాన్ని కొట్టివేయడం జరిగిందనమాట. మనకి 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని చెప్పేసి ఒక సిరీస్ చేశామండి. వీలైతే అది చూడడానికి ప్రయత్నించండి. అందులో మనం ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా, నాగరాజ్ కేసు ఇవన్నీ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా యుఎస్ఏ రిలేషన్షిప్ అన్నదాని రిలేటెడ్గా. ఇండియా మరియు యుఎస్ఏ మధ్యలో ట్రేడ్ మరియు క్లైమేట్ అనేటటువంటివి 2 ఇంపార్టెంట్ పిల్లర్స్గా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ట్రేడ్ ఎందుకు? ఇండియాకి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్లో యుఎస్ఏ అనేది ఒకటి. యుఎస్ఏకి మనం మేజర్గా ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటాము. సో ఒకవైపు ట్రేడ్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా యుఎస్ఏ ఇండియా మధ్య రిలేషన్షిప్ బాగుంది. రెండోది క్లైమేట్ చేంజ్. జో బైడెన్ ఎన్నిక తర్వాత క్లైమేట్ చేంజ్ అనేటటువంటి దానికి, క్లైమేట్ కాంపోనెంట్కి యుఎస్ఏ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది. ఇండియా కూడా మనము డెవలపింగ్ కంట్రీ, క్లైమేట్ చేంజ్ ఇవి మేజర్ ఇష్యూస్గా ఉన్నాయి. అలా ఒకవైపు క్లైమేట్ చేంజ్, ఇంకొక వైపు ట్రేడ్ అనేటటువంటివి 2 మేజర్ పిల్లర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇవి కాకుండా స్ట్రాటజిక్గాను ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అంటాము. సో స్ట్రాటజిక్గాను ఇండియా మరియు యుఎస్ఏ మధ్యలో రిలేషన్షిప్ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉంది. మరి ఈ కంటెక్స్లో ఈ 2 ఏరియాస్, ట్రేడ్ ఏరియాలోనూ కొన్ని ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి. అవి ఏమేంటి? టారిఫ్కి సంబంధించి నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటటువంటి విధించడం కానివ్వండి. ఇలాగా ట్రేడ్కి సంబంధించి మనమేమో జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మాకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఇలాగ 2 దేశాల మధ్యలో ట్రేడ్ ఆస్పెక్ట్స్లో కొన్ని విభేదాలు ఉన్నాయి. క్లైమేట్ చేంజ్కి సంబంధించి నిన్నటిదాకా యుఎస్ఏ అనేటటువంటి దాని నుంచి బయటికి వెళ్ళిపోవడము, మళ్ళీ జాయిన్ అవ్వడము, ఫండింగ్కి సంబంధించి డిలే చేయడము, ఇలాగ దీంట్లోనూ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకోగలగాలి, వీటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ట్రేడ్ మరియు ఈ క్లైమేట్ చేంజ్ వాటికి సంబంధించి ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ రీజన్ అంటున్నాం.
చాలామంది ఇండియా నుంచి వలస వలస వెళ్ళేటటువంటి వాళ్ళలో ఎక్స్టర్నల్గా మనం చూస్తే గల్ఫ్ కంట్రీస్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు, అరబ్ స్టేట్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఓవరాల్గా 23 మిలియన్ మైగ్రెంట్ వర్కర్స్ మరి ఈ ఏరియాలో ఉన్నారు. వాటిలో వాళ్ళలో విమెన్ వర్కర్స్, మెన్ వర్కర్స్ ఇలా మనం డిఫరెన్షియేట్ చేస్తే ఎక్కువ వల్నరబుల్గా ఉన్నటువంటిది విమెన్ అని చెప్తున్నారు. మనకి వెస్ట్ ఏషియా ప్రాంతానికి ఎక్కువ మంది వలస వెళ్తూ ఉంటారు. వెస్ట్ ఏషియా నుంచి మనకి రెమిటాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ డెవలప్మెంట్కి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కోవిడ్ టైంలో సడన్గా అక్కడి నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. మరి వాళ్ళలో ఎవరెక్కువ వల్నరబుల్? ప్లస్ మనం గమనించి చూస్తే యూరప్, యూఎస్ఏ ఇలా వెళ్ళే వాళ్ళు హై ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారు జనరలీ. బట్ వెస్ట్ ఏషియా ఇక్కడికి వెళ్ళే వాళ్ళలో చాలామంది, అందరూ కాదండి, చాలామంది లో ఇన్కమ్ జాబ్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. మరి ఇటువంటి కంటెక్స్లో కోవిడ్-19 ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మరి ఎవరు మోర్ వల్నరబుల్? ఇందాకన్నట్టు విమెన్ మైగ్రెంట్ వర్కర్స్ మోర్ వల్నరబుల్. అటువంటి కంటెక్స్లో జెండర్ సెంట్రిక్గా రైట్స్ బేస్డ్ సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి ఉండాలి. జెండర్ సెంట్రిక్, జెండర్ స్పెసిఫిక్ పాలసీస్ అనేటటువంటివి ఈ మైగ్రెంట్స్ కోసం తీసుకొని రావాలి. అదేవిధంగా రైట్స్ బేస్డ్, ఎందుకని వాళ్ళంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎకానమీకి, ట్రేడ్కి, వీటన్నిటికీ. మరి అటువంటి టైంలో రైట్స్ బేస్డ్ సేఫ్ గార్డ్స్ అనేటటువంటివి, జెండర్ సెంట్రిక్ మెజర్స్ అనేటటువంటివి తీసుకోగలగాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటిది, ఎస్పెషలీ వెస్ట్ ఏషియా ప్రాంతము. మళ్ళీ వాళ్ళకి రీస్కిల్లింగ్, లెట్స్ అక్కడి నుంచి వచ్చేసారు, మరి జీవనాధారం ఏంటి ఇక్కడ? న్యూ స్కిల్ అనేటటువంటిది ఇంపార్ట్ చేయడము. టెంపరరీ మెజర్ కోసం లెట్స్ 2 months అలాగ మధ్యలో రావాల్సి వచ్చింది. సో టెంపరరీ మెజర్గా ఏదైనా మానిటరీ అసిస్టెన్స్ అందించడము, హెల్త్ కేర్కి సంబంధించి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేయడము, ఈ మార్జినలైజేషన్ మరియు హార్డ్షిప్ని తగ్గించేలాగా గవర్నమెంట్ మెజర్ తీసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్గా కొన్ని యాడ్స్ అనేటటువంటి వాటిని తీసేయాలి అని చెప్పి ప్రొటెస్ట్లు చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ అనమాట. ఇక్కడ జనరల్గా దీన్ని జనరలైజ్డ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మనం చూస్తూ ఉంటాం, మూవీస్ కానివ్వండి, కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్ ఇలాంటివి మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాయి అని చెప్పేసి తీసేయమని అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, డామినెంట్ కల్చర్స్, డామినెంట్ రిలీజన్కి ఎగెనిస్ట్గానే చాలా వరకు ఇలాంటివి ఉండడం ఒకటైతే, రెండోది ప్రతిదానికి కూడా మనకు నచ్చని ప్రతిదీ కూడా బ్యాన్ చేయాలి, తీసేయాలి అన్నది కాదు. సో అది ఇంకా ఇంటాలరెన్స్ని పెంచుతుందే తప్ప ఇంటాలరెన్స్ని తగ్గించదు. సో ఈ కంటెక్స్లో బ్రాండ్స్ అనేవి వాళ్ళ స్టాండ్కి స్టిక్ అయి ఉండాలా, ఆ మెసేజ్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అది రైట్ మెసేజ్ అయినప్పుడు ఆ స్టాండ్కి స్టిక్ అయి ఉండాలి. కానీ ప్రతిసారి డామినెంట్ కల్చర్నే పోర్ట్రే చేయడం అనేటటువంటిది కూడా కాంట్రవర్షియల్ అనమాట. అది ఎంతవరకు సెన్సిటివ్గా ఉండాలి అన్నటువంటిది కూడా బ్రాండ్స్ మైండ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మరి రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది, ఫినాన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ అనేటటువంటి దానికి సంబంధించి పేమెంట్స్ని కాస్ట్ బేస్డ్గా డివైడ్ చేయమని చెప్పింది. అంటే పేమెంట్స్ చేసేటప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించి ఈ కమ్యూనిటీ నుంచి ఇంతమందికి, ఈ కమ్యూనిటీ నుంచి ఇంతమందికి ఇలాగా కాస్ట్ బేస్డ్ డివిజన్స్ చేయండి. దాని ద్వారా ఎంతమందికి పేమెంట్స్ వెళ్తున్నాయి, ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వీటన్నిటి మీద మనకు డేటా ఉంటుంది కదా అని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ స్టేట్స్ని ఆ విధంగా డేటాను సబ్మిట్ చేయమని అడిగారు. కానీ దానివల్ల లాస్ట్ 1 monthలో ఏం జరిగింది? కొన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్కేనా వర్క్. సో ఈ అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్కి సంబంధించి వేజెస్ మొత్తము కూడా సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ అనేది ఇస్తుంది. మరి అటువంటి కంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ అనేది ఈ కాస్ట్ బేస్డ్గా వచ్చినప్పుడు మాకు ఫస్ట్ వచ్చింది వీళ్ళకి రాలేదు, లేదా వీళ్ళకి వచ్చింది మాకు రాలేదు అన్న డివిజన్స్ పెరుగుతూ వస్తున్నాయి. సో ఆ కంప్లైంట్స్ అన్నీ పెరుగుతున్నాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు
ఆ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని రివర్ట్ చేసి సింగిల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేటటువంటి దాన్ని మళ్ళీ ఫాలో అవ్వాలి అన్నట్టుగా ఫినాన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. మనము లాస్ట్ వీడియోలో అంటే 2 నవంబర్ వీడియోలో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఫండింగ్ ఎంత పర్సంటేజ్ దేనికి ఎవరెవరు ఇస్తారు అన్నది చదివామండి. ఒక్కసారి వీలైతే అది చూడండి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇండియా అనేటటువంటిది రీసెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అనేటటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి సిడిఆర్ఐ కొయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఇనిషియేటివ్, దీంట్లో చాలా మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీన్ని ఇనిషియేట్ చేసింది ఇండియా. ఇది ఎలాగో ఐలాండ్ కంట్రీస్కి మాత్రమే క్లైమేట్ చేంజ్ని వీటిని తట్టుకునేలాగా రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా బెటర్ ప్రాక్టీసెస్ కానీ ఏవైనా ఐలాండ్ కంట్రీస్కి ఐలాండ్ స్టేట్స్కి సంబంధించి ఉంటే వాటిని డీల్ చేసే విధంగా ఈ ఇనిషియేటివ్ మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండియా అనేటటువంటిది ఇదిగో ఏవైతే దేశాలు హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలో అవి ఫండింగ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఆ హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీని ఇంప్లిమెంట్ చేసేందుకోసం మరి ఆ ఫండింగ్ అనేటటువంటి దానికి $1 ట్రిలియన్ ఫండింగ్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. $100 బిలియన్ అన్నారు, కానీ అది సరిపోకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కంటెక్స్లో డెవలప్డ్ కంట్రీస్ $1 ట్రిలియన్ వరకు కాంట్రిబ్యూట్ చేయాలి క్లైమేట్ ఫినాన్స్కి అన్నట్టుగా మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అడగడం జరిగింది. రైట్, ఇది గమనించాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సరే, మరి అది COP26లో కదా లాంచ్ చేశారు. ఆ COP26 అంటే ఏంటి, దానికి సంబంధించిన బ్రీఫ్ చూడండి. UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని 1992లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రియో ఎర్త్ సమ్మిట్ అని కూడా పిలుస్తారు ఆ సమ్మిట్ని. మరి UNFCCC ఇంప్లిమెంట్ చేయాలి కదా, దానికి సంబంధించి క్యోటో ప్రోటోకాల్ అని, ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పేసి 2 ఇంప్లిమెంటేషన్ ట్రీటీస్ అన్నమాట. మరి ఇప్పుడు COP26 గ్లాస్గో అనే ప్రాంతంలో జరుగుతుంది యూకేలో. అది 4 గోల్స్ని ఇంప్లిమెంట్ చేసేందుకు వర్క్ చేస్తుంది. ఒకటి, నెట్ జీరో ఎమిషన్స్ మిడ్ సెంచరీ 2050 కల్లా వచ్చేలా ప్రయత్నించడము, కమ్యూనిటీస్ న్యాచురల్ హ్యాబిటాట్స్ని ప్రొటెక్ట్ చేయడము, ఫినాన్స్ని మొబిలైజ్ చేయడము, ప్యారిస్ రూల్ బుక్ అంటే ప్యారిస్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే గైడ్ లైన్స్ ఇవి ఉంటాయో వాటిని ఫైనలైజ్ చేయడము. ఈ 4 ఇష్యూస్ మీద COP26 ఫోకస్ చేయబోతుంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేటటువంటి దాన్ని ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ ఇవి 2 కూడా సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయడం కోసం ఈ దేశాలన్నీ కూడా గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అని అంటాం. ఆ గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్నే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అన్నట్టుగా పిలుస్తాం. దానికి ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటి, గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అని అంటున్నాం. ఈ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అనేటటువంటి దాని కింద ట్రాపికల్ కంట్రీస్ కానివ్వండి, ఓవరాల్గా సోలార్ ఎనర్జీని వాడాలనుకున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మధ్య కోఆర్డినేషన్ అన్నమాట. ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియా పసిఫిక్ కంట్రీస్ వీటన్నిటిలోనూ సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయాలి. ప్లస్ ఆ సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి రీసెర్చ్ కానివ్వండి, ఫండింగ్ కానివ్వండి అందే విధంగా చూడడము గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్. దానికి ఈ COP26 అన్నటువంటి దాంట్లో ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా ప్రపోజ్ చేశారు, బట్ దీన్ని ఒక రూపం అనేటటువంటిది ఈ సెకండ్ డే COP26కి సంబంధించినటువంటి సెకండ్ డే దీని గురించి చర్చించడం జరిగింది. సోలార్ ఎనర్జీని వాడడం వల్ల ఓవరాల్గా ఎనర్జీ ఉత్పత్తిలో గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అనేటటువంటివి తగ్గుతాయి. దాని రిజల్టెంట్గా మన క్లైమేట్ చేంజ్ని అడ్డుకోవచ్చు. అంతేనా? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యాహూ అనేటటువంటి కంపెనీ అనేటటువంటిది చైనాలో సర్వీసెస్ని నిలిపివేయడం జరిగింది. ఎందుకని? చైనా అనేటటువంటిది లీగల్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో దీన్ని షట్ డౌన్ చేస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ యాహూకి సంబంధించినటువంటి ఫోర్ట్నైట్ అనేటటువంటి పాపులర్ గేమ్ని వీటిని బ్యాన్ చేయడం, చైనా అనేది మనకు తెలుసు
వివిధ రకాలుగా సోషల్ మీడియా వీటి మీద బ్యాన్ అనేటటువంటిది, ఓవర్ రెగ్యులేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఇటువంటి కంటెక్స్లో యాహూ అనేది తన యొక్క సర్వీసెస్ని చైనా యొక్క మెయిన్ ల్యాండ్లో ఆపేయడం జరిగింది. గూగుల్ అనేటటువంటిది తన యొక్క సర్వీసెస్ని 2010లోనే చైనాలో ఆపివేయడం జరిగింది. ఇలాగ వివిధ రకాలుగా యాహూ అనేటటువంటిది 1999లో లాంచ్ చేయబడింది. ఈ ఇయర్ దాని యొక్క సర్వీసెస్ని షట్ డౌన్ చేయడం జరిగింది. ప్లస్ ఆ కంపెనీస్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చైనాలో. వాటికి ఆల్టర్నేటివ్స్ అనేటటువంటివి చైనాలో ఉండడం అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఆర్బీఐ ప్యానల్ అనేటటువంటిది ఏఆర్సీస్కి సంబంధించి అపాయింట్ చేయబడినటువంటి ప్యానల్ సుదర్శన్ సేన్ కమిటీ. ఈ సుదర్శన్ సేన్ కమిటీ అనేటటువంటిది ఏఆర్సీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే ఏంటి? ఏదైనా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నప్పుడు వాటిని డీల్ చేయడం కోసం ప్రైవేట్ సెక్టార్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, పబ్లిక్ సెక్టార్ కూడా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా కంపెనీ లిమిటెడ్ అనేటటువంటివి తీసుకొని రావడం జరిగింది. ఆ కంటెక్స్లో ఏఆర్సీస్కి సంబంధించి సర్ఫేసీ చట్టము అనేటటువంటి దాన్ని స్కోప్ పెంచి ఏఆర్సీస్ అనేటటువంటివి ఫినాన్షియల్ అసెట్స్ అనేటటువంటివి అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీస్, సో వాటి నుంచి అక్వైర్ చేసుకునేందుకు ఈజీగా చేయడము, ప్లస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు వాటికి అనుమతులు అనేటటువంటివి ఇవ్వడము, రికవరీ అనేటటువంటిది ఏదైతే స్ట్రెస్డ్ అసెట్స్కి సంబంధించి రికవరీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఓవరాల్గా 14% రికవరీ పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు ఐబీసీ అనేది తీసుకొచ్చిన తర్వాత రికవరీ పర్సంటేజ్ అనేది స్లోగా పెరుగుతూ ఉంది. అటువంటి కంటెక్స్లో ఈ ఏఆర్సీస్ అనేటటువంటి ఓవరాల్గా ఫినాన్షియల్ సెక్టార్లో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ అన్నమాట, కొన్ని రికమెండేషన్స్ ఎవరు ఇవ్వడం జరిగింది? సుదర్శన్ సేన్ కమిటీ. ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి స్ట్రెస్డ్ అసెట్స్ కోసం, ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఏఆర్సీస్ అంటే ఏంటి? అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. సో వాటి యొక్క వర్కింగ్ ఎలా ఉండాలి ఏంటి గైడ్లైన్స్ కోసం అపాయింట్ చేసిన కమిటీ పేరు సుదర్శన్ సేన్ కమిటీ. వాటిలో మేజర్ రికమెండేషన్స్ వాటి యొక్క స్కోప్ని పెంచడము, ఆన్లైన్ ప్లాట్ఫామ్ని తీసుకొని వచ్చి దాంట్లో స్ట్రెస్డ్ అసెట్స్ యొక్క సేల్ని చేపట్టడం, దాని ద్వారా ట్రాన్స్పరెన్సీని పెంచడం, ఇవన్నీ కూడా దీని యొక్క రికమెండేషన్స్. మరి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఆర్బీఐ అనేటటువంటిది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, దీనికి సంబంధించి రివైజ్డ్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి దాన్ని ఇష్యూ చేయడం జరిగింది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తాం. మనకి రివైజ్డ్ ఫ్రేమ్వర్క్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది. అసలు ఏంటి పీసీఏ అంటే ఏంటి, రివైజ్డ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే బ్యాంక్స్కి సంబంధించి కొన్ని రకాల ఇండికేటర్స్ని చూస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఎవరు? ఆర్బీఐ. సో ఆ ఇండికేటర్స్ని చూసి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ముందుగా చూసుకుంటుంది. దాంట్లో ఏదైనా డౌట్ఫుల్గా ఉంది, ఇది స్ట్రెస్డ్ అసెట్స్ పెరుగుతాయి దీంట్లో అనుకున్నప్పుడు దాని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఆ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అంటాం. దాన్నే పీసీఏ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తామన్నమాట. ఏమేమి ఇండికేటర్స్ తీసుకుంటారు? అసెట్ క్వాలిటీ, క్యాపిటల్ టు అసెట్ క్వాలిటీ రేషియో, రిస్క్ అసెట్ క్వాలిటీ రేషియో, నెట్ ఎన్పిఏ రేషియో, టైర్ 1 లెవరేజ్ రేషియో, ఇలాంటివి తీసుకొని వాటిని రివైజ్ చేసి, ఇప్పుడు వీటిలో గనక ఇండికేటర్స్ లిమిట్స్ ఉంటాయి, అవి క్రాస్ చేస్తే వాటిని పీసీఏ ఫ్రేమ్వర్క్ కిందకి పెడతారు. అంటే ఆ బ్యాంక్స్ కొత్తగా అడిషనల్ బల్క్ లోన్స్ ఇచ్చేదానికి దాని మీద రెస్ట్రిక్షన్స్ రావడము, ఇలాగ వాటి ఆపరేషన్స్ మీద రెస్ట్రిక్షన్స్ తీసుకొని వస్తారు. పీసీఏ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అసెట్ క్వాలిటీని రివ్యూ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండికేటర్స్ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పీసీఏ ఫ్రేమ్వర్క్లోకి బ్యాంక్స్ని తీసుకెళ్తుంది. ఎవరు? ఆర్బీఐ. దాని నుంచి తీసేయాలి అన్నా, పీసీఏ ఫ్రేమ్వర్క్లో ప్లేస్ చేయాలన్నా దానికి ఆర్బీఐకే ఆ పర్మిషన్ అనేటటువంటిది ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరే, ఇది వాటికి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.